బెంగళూరు బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేస్తోంది. నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి గాలిస్తోంది. అటు అనుమానితుడిని పట్టుకునేందుకు 10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. ఇప్పటికే పలువురు అనుమానితులను విచారించింది. బెంగళూరు బ్లాస్ట్లో విచారణ వేగవంతం. అనుమానితుడిపై 10 లక్షల రివార్డు. ఎన్ఐఏ అదుపులో పలువురు అనుమానితులు. బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడుపై ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. విచారణలో భాగంగా కీలక ప్రకటన చేసింది. నిందితుడి ఫోటోను విడుదల చేసిన అధికారులు ఇతడి ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల నగదు రివార్డును ప్రకటించారు. జాతీయ దర్యాప్తు సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. సమాచారం చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపింది. ఈ నెల 1న బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో పేలుడు ఘటన యావత్ దేశాన్ని కలవరపెట్టింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. నిందితుడు ఏ మార్గంలో కెఫేలోకి వచ్చాడు, బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు అనే అంశంపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడు ఆర్డీఎక్స్ ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు. కెఫేలో అనుమానాస్పదంగా తిరుగుతూ రవ్వ ఇడ్లీ తిన్నాడు. పేలుడు పదార్థాలున్న సంచిని అక్కడ పెట్టి హడావుడిగా వెళ్లిన నిందితుడి సీసీ కెమెరా ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. 5 కిలోమీటర్ల పరిధిలో 300 సీసీ కెమెరాలను పరిశీలించారు. తెల్ల టోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్క్ కట్టుకుని నల్లబోట్లు, అదే రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించారు. టైమర్ బాంబు సంచి ఉంచే వేళ చేతికి గ్లౌజ్ ధరించి ఉన్నట్లుగా గుర్తించారు. అతడిని ప్రధాన అనుమానితుడిగా గుర్తించిన ఎన్ఐఏ అధికారులు సమాచారం ఇచ్చిన వారికి ఈ రివార్డు ప్రకటించారు.